హాయ్ ఫ్రెండ్స్, బుజ్జి మేక పంది పిల్ల కథ చూద్దామా ఫ్రెండ్స్? ఒక రైతు కొన్ని మేకల్ని కొన్ని పందుల్ని పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక ఒక పంది పిల్ల ఉండేవి. బుజ్జి మేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పంది పిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ ఛీ, నువ్వు నా దగ్గరికి రాకు, కంపు, అవతలికి పో అని చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడు పందిపిల్లను అసహ్యించుకునేది. అప్పుడు పందిపిల్ల వాళ్ళమ్మతో, అమ్మ నాకు స్నానం చేయించు, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల. అప్పుడు వాళ్ళమ్మ తన పిల్లతో, చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలా ఉండడం మనకి కుదరదు, మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు, అందుకే ఎప్పుడు మన ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు కాబట్టి వాళ్ళమ్మతో వాదించింది. అమ్మ పందిపిల్లని ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒక చోట, మేకపిల్ల ఒక చోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద ఒక నక్క వీటిని చూసి పసిగట్టింది. అప్పుడు మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టయింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల. ఏయ్ పారిపో, త్వరగా పారిపో, నక్కొస్తుంది అంటూ గట్టిగా కేకలు వేసింది పందిపిల్ల. ఇప్పుడు మేకపిల్లపైకి దూకబోతున్న నక్కకి పందిపిల్ల అడ్డు వచ్చింది. మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోపు పందిపిల్ల అరుపుకి రైతు పరిగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాన్ని కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తన తలుచుకుని సిగ్గుపడింది బుజ్జి మేక. అప్పటినుంచి మేకపిల్ల, పందిపిల్ల రెండూ ఎంతో ఆనందంగా ఆడుకునేవి. రెండూ ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవి.